హాయ్ హలో వెల్కమ్ టు ఎస్విజేడి కిచెన్. ఈరోజు సింపుల్గా తోటకూర టమాటా కర్రీ తయారీ చూసేద్దామా. ముందుగా 3 కట్టల తోటకూరని, 2 పెద్ద సైజు టమాటాలు, 1 ఆనియన్ నేను తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న తరువాత కర్రీకి తగినంత ఆయిల్ తీసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసి అవి బాగా ఏగిన తర్వాత ఆనియన్ని యాడ్ చేసి అందులో కొంచెం పసుపుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూరని కూడా కలుపుకుంటూ వేసేసిన తరువాత కిందకి పైకి కలుపుతూ ఉంచాలి. తరువాత ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని మూతలాగా తీసి పెట్టేసేయాలి. ఇలా ఉంచడం ద్వారా వాటరు కర్రీలోకి ఇంకి కర్రీ చాలా చక్కగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసి కలుపుతూ కిందకి పైకి కలుపుతూ మూతని పెట్టి ఉంచాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి చూసి సాల్ట్ని కలుపుతూ ఇలా కిందకి పైకి కలుపుతూ మళ్ళీ మూతను పెట్టి ఉంచేసేయాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఆయిలీగా వాటర్తో ఎంత బాగా కుక్ అవుతుందో. ఆ తర్వాత తగినంత కారాన్ని తీసుకొని కిందకి పైకి కలుపుతూ మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఈ వాసనకే ఆకలేస్తుంది. ఇటుపక్క రైస్ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.